బాల్క సుమన్ గారు, ఇంపార్టెంట్. వెళ్దాం ఒకసారి. చెన్నూరు కేతన్పల్లి గురించి ఇంతకుముందు డిస్కస్ చేశాం కదా. బాల్క సుమన్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారా పీసీఆర్? చెన్నూరు కేతన్పల్లికి సంబంధించి సిచ్యువేషన్, ఒక అన్యూజువల్ సిచ్యువేషన్ మనకు కనబడుతోంది. మీరు చెప్పారు మన రాజు పటేల్ అనాలిసిస్ ప్రకారం కేతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ సిపిఐ కలిసి కైవసం చేసుకునే దిశగా కనబడుతుంది. అంటే మంత్రి వివేక్ వెంకటస్వామి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగానేమో సిపిఐ కాంగ్రెస్ పొత్తుంటే అక్కడ మాత్రం బీఆర్ఎస్ సిపిఐ పొత్తుంది. చెన్నూరులో చాలా టైట్ ఫైట్ గా ఉన్నట్టు చెప్తున్నారు. సో బాల్క సుమన్ మనతో పాటు ప్రస్తుతం మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎంపీ బాల్క సుమన్ ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మీరు రాజు పటేల్ మీరు లైన్ లో ఉండండి. బాల్క సుమన్ గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ భరత్ గారు. సో ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పొత్తుంటే మీరు కేతన్పల్లిలో మాత్రం బీఆర్ఎస్ సిపిఐ కలిపి కంటెస్ట్ చేస్తున్నారు. అవునవును. అంటే అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? యాక్చువల్ వాళ్ళు కాంగ్రెస్ నుంచి ఎందుకు విడిపోయినారు సిపిఐ? మీరు వెంటనే ఎలా లాగేసుకున్నారు? అంటే గడిచిన కొన్ని రోజులుగా సింగరేణిలో జరుగుతున్నటువంటి వివిధ స్కామ్స్, సింగరేణిలో జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో సిపిఐ గాని ఏఐటిసి గాని చాలా కోపంగా ఉన్నారు, ఆగ్రహంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి మీద. నెంబర్ 1. నెంబర్ 2, 2 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన గ్యారంటీ కూడా అమలు కాలేదు, చెప్పిన హామీలు అమలు కాలేదు, ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుందనేటటువంటి భావంతో కమ్యూనిస్ట్ పార్టీ, ముఖ్యంగా సిపిఐ గాని ఏఐటిసి సంఘం గాని చాలా ఆగ్రహంగా ఉన్నారు. సో అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కేతన్పల్లిలో వాళ్ళు పొత్తు పెట్టుకోవాలని అనుకున్నారు. కాకపోతే వాళ్లకు చర్చల్లో తగినన్ని సీట్లు ఇవ్వకుండా వాళ్ళని అవమానపరుచున్నారు. మీకు బలం లేదు, మీకు ఓట్లు లేవు. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లోనేమో వాళ్ళకి బలం ఉంది, వాళ్ళ ఓట్లు వీళ్ళకి కావాలి. కానీ ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చేసరికి వాళ్ళు సీట్లు అడగగానే మీకు బలం లేదు, మీకు ఓట్లు లేవు, మీకెందుకు సీట్లు అని చెప్పి అవమానకరంగా మాట్లాడిన సందర్భాల్లో డెఫినెట్ గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడల్ వంచాలి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తగిన రీతిలో గుణపాఠం చెప్పాలనేటటువంటి ఆలోచన సిపిఐ పార్టీ, అదేవిధంగా ఏఐటిసి కార్మిక సంఘం లోపల ఉన్నదని తెలిసి నేను వాళ్ళని అప్రోచ్ అయ్యి మాట్లాడి వాళ్లకు గౌరవప్రదంగా 22 వార్డుల్లో 7 వార్డులు వాళ్ళకి కేటాయించినాం, 15 వార్డుల్లో మేము పోటీ చేస్తున్నాం. డెఫినెట్ గా మీరు చెప్పినట్టుగా ఇందాక సానుకూలమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది. మొన్న మా హరీష్ రావు గారి మీటింగ్ అయింది, చాలా బ్రహ్మాండంగా వేలాది మంది వచ్చి నీరాజనం పలికినారు, మాకు మద్దతు తెలిపినారు. నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది కేతన్పల్లి గెలుచుకుంటామని. ఓకే, సో కేతన్పల్లి మా ప్రతినిధి అందించిన సమాచారం మేరకు కూడా టిల్టింగ్ టువర్డ్స్ బీఆర్ఎస్ సిపిఐ కంబైన్. బట్ ఒకవేళ మీకు మెజారిటీ వచ్చిన తర్వాత సిపిఐ రాష్ట్ర స్థాయి పొత్తులో భాగంగా సిపిఐ వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతే ఏం చేస్తారు? అట్లా ఉండదండి పాపం. వాళ్ళు ఒకసారి ఒక మాట అంటే ఆ మాటకు కట్టుబడి ఉంటారు, ఆ రకంగా ప్రవర్తించరు. స్థానిక పార్టీ, ఇప్పుడు మేము ఇక్కడ స్థానిక పార్టీగా ఇక్కడ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను సిపిఐతో పొత్తుకు సంబంధించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నేను నిర్ణయం తీసుకున్నా. అట్లనే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సిపిఐ పార్టీ గాని ఏఐటిసి గాని ఈ మున్సిపాలిటీ మందం వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి కలిసి కొనసాగుతుంది ఈ మున్సిపాలిటీలో మా బంధం, కలిసి కొనసాగుతుంది. మంచి పాలక వర్గం ఏర్పాటు చేస్తాం, రేపు అవినీతి రహితమైన ప్రజలకు ఆమోదయోగ్యమైన మంచి పరిపాలన కూడా అందిస్తామని జాయింట్ గా మేము చెప్తా ఉన్నాం ప్రచారంలో. ఏఐటిసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారు గాని నేను గాని జాయింట్ గా ప్రచారం చేస్తా ఉన్నాం. ఇవాళ 1st, 2nd వార్డ్స్, 14, 15 వార్డ్స్, 7th వార్డు, ఇట్లా చాలా 11th వార్డు, చాలా వార్డ్స్ లో మేము జాయింట్ ప్రచారం ఈ రోజు కూడా చేస్తున్నాం. సో అటువంటిది ఏమి ఉండదు. మీరు ఇప్పుడు సింగరేణి గురించి చెప్పారు, కానీ సింగరేణి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో, పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ఆల్మోస్ట్ వాస్డ్ అవుట్. అసెంబ్లీ ఎలక్షన్స్ లో మొత్తం కొత్తగూడెం నుంచి మొదలు పెడితే సింగరేణి అంతటా ఒకటే ట్రెండ్, బీఆర్ఎస్ ఓడిపోయింది. సో ఈ 2 సంవత్సరాల్లో ఏం మార్పు వచ్చింది అంతగా సింగరేణి కార్మికులు మీ వైపు చూడడానికి? అంటే గతంలో ఏం జరిగిందంటే సింగరేణిలో మా పైన చాలా దుష్ప్రచారం చేసిర్రు కాంగ్రెస్ వాళ్ళు. సింగరేణి నిధుల్ని తీసుకొని పోయి ఎక్కడో ఖర్చు పెడుతున్నామని, సింగరేణికి చేయాల్సినంత పని చేస్తలేమని, సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులకు మేము అన్యాయం చేస్తున్నామని చాలా దుష్ప్రచారం మా మీద చేశారు. భరత్ గారు మీరు గమనిస్తే మేము ఓడిపోవడానికి ప్రధానంగా 2 మేజర్ కారణాలు. ఒకటి మా పార్టీ పైన, మా ప్రభుత్వం పైన, మా అందరి పైన జరిగిన దుష్ప్రచారాలు ఒకటి. రెండవది వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ గ్యారంటీలు,
వాళ్ళ హామీలు, వాళ్ళ డిక్లరేషన్లు, వీటి పట్ల జనం ఆశను చూపెట్టారు. ఆశపడడం, కొంత నమ్మడం, ఈ రెండు కారణాల రీత్యానే మొన్న ఓటమి జరిగింది. సో ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో సింగరేణిలో కార్మికులకు ఏం చేయట్లేదు వీళ్ళు. ముఖ్యంగా గతంలో మేము ఉన్నప్పుడు మెడికల్ బోర్డులో చాలా మంది కార్మికులను అన్ఫిట్ చేసి దాదాపు 16,500 మందికి వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. తర్వాత సింగరేణి ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇచ్చినాం. ఒక రామకృష్ణాపూర్లోనే 3,360 కుటుంబాలకు నేను పట్టాలు ఇచ్చిన. అటువంటిది ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మెడికల్ అన్ఫిట్ చేయలే, 100 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలే. మేము 16,500 మందికి ఇచ్చినాం 8 సంవత్సరాల కాలంలో. వీళ్ళు 100 మందికి కూడా ఇవ్వలే ఈ 2 ఏళ్లలో. తర్వాత ఒక్క పట్టా కూడా ఇవ్వలే ఈ 2 ఏళ్ల కాలంలో. సింగరేణి నిధుల్ని వాళ్ళు డైవర్ట్ చేసి ముఖ్యమంత్రి గారు ఎట్లా ఫుట్బాల్ మ్యాచ్లు ఆడుతున్నాడో మనం అంతా చూస్తా ఉన్నాం. 6,300 కోట్లు లాభాలు వస్తాయి మొన్నటిసారి, కేవలం 2,000 కోట్ల లాభాలు వచ్చినాయి. దాంట్లో నుంచి 32-33% వాటా కార్మికులు పంచే పరిస్థితి. సో ఇట్లా వీటన్నిటి విషయంలో కూడా కార్మిక వర్గంలో చాలా కోపం ఉంది. 9 బ్లాక్ టెండర్ల రద్దు అంశం గానీ, సోలార్ స్కామ్ గానీ, జెల్టిన్ స్టిక్స్, ఎక్స్ప్లోజివ్స్ స్కామ్ గానీ, అనేక రకాల స్కామ్స్ బయటపడుతున్నటువంటి తరుణంలో ఏఐటీసీ అధ్యక్షుడు సీతారామయ్య గారు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడైనా వారిని లైన్ లోకి తీసుకోండి, ఏదైనా డిబేట్ లోకి తీసుకోండి, మీరు వారితో మాట్లాడించండి. సింగరేణిలో జరుగుతున్న అన్యాయం మీద, అవకతవకల మీద వారు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ గుర్తింపు సంఘం ఇక్కడ సింగరేణి ప్రాంతంలో. సో అట్లా సింగరేణిలో జరుగుతున్నటువంటి దుర్మార్గాల, అన్యాయాల మీద వారు గలమెత్తుతున్నారు. మేము కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు కార్మికుల వాస్తవ పరిస్థితి కార్మికులందరికీ కూడా అర్థమవుతా ఉంది. కాబట్టి ఇప్పుడు మార్పు ఉంటది కంపల్సరీ. ఓకే, కేతన్పల్లి. సో చెన్నూరు విషయానికి వస్తే ఎట్లా ఉంది మీ అసెస్మెంట్ ఏంది? చెన్నూరులో కాంగ్రెస్ ఎడ్జ్ ఉన్నట్టు చెప్తున్నారు మా ప్రతినిధి. చూద్దాం సీరియస్ గా. ఇప్పుడు మంత్రి గారు అయితే గడిచిన 15-20 రోజులు ఇక్కడే అడ్డబెట్టి తిరుగుతున్నారు. ఏదో ఒక్కసారి పోయొచ్చినట్టున్నారు. మెదక్ ఇన్ఛార్జి వారు ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఏదో పోయొచ్చినట్టున్నారు. పూర్తి స్థాయిలో పోలీసు రాజ్యం చేసినారు చెన్నూరును, కేతన్పల్లిని. అదే విధంగా ఇక విపరీతమైన డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ, చాలా అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి. ఎంత దూరం పోయినట్టే వాళ్ళు మన కేతన్పల్లి మున్సిపాలిటీలో 16వ వార్డులో మా దళిత బిడ్డ గ్యాస్ నాని అని, కృపానందం ఆయన అసలు పేరు, గ్యాస్ నాని అంటారు. ఆయన పోటీలో ఉన్నాడు. ఆయనను ఇంటికెళ్లి వాళ్ళిద్దరు బిడ్డలు ఉంటారు, బిడ్డల ముందర ఆయనను కొట్టి కారులో లాక్కెళ్లి విత్డ్రా చేయించే ప్రయత్నం చేసేది. మన హరీష్ రావు గారు మీటింగ్ ఉంటే స్టేజ్ వేయకుండా ఎంఆర్ఓ పోలీసులు వచ్చి అడ్డుపడ్డటువంటి పరిస్థితి. నేను పోయి దగ్గరుండి స్టేజ్ చేయించాల్సినటువంటి పరిస్థితి. అనేక రకాలుగా దౌర్జన్యాలకు, దుర్మార్గాలకు దిగుతున్నారు. అక్కడ కూడా మా అభ్యర్థులను బైండ్ ఓవర్ చేయడాలు, చెన్నూరులో మా అభ్యర్థులు వెనకాల తిరిగే వాళ్ళను బైండ్ ఓవర్ చేయడాలు, బెదిరియడాలు. మా రవిగౌడ్ అని 16వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాడు చెన్నూరు. వాళ్ళ అమ్మగారు రాజేశ్వరి గారు, ముత్యాల రవిగౌడ్ వాళ్ళ అమ్మ రాజేశ్వరి గారు. మొన్న ఎస్ఐ ఒక 3-4 రోజుల కింద వెళ్లి గంట సేపు సోదాలు వాళ్ళ ఇంట్లో. ఏం దొరికినాయని తీరా చూస్తే 2 కిలోల బియ్యం, కొంచెం పప్పు, కొంచెం ఉప్పు, పసుపు, కారప్పొడి తప్ప ఏం దొరకలే. సో ఆ రకంగా వాళ్ళు దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు, అడ్డగోలుగా బెదిరిస్తా ఉన్నారు. ముఖ్యంగా కేతన్పల్లి, రామకృష్ణాపూర్ ఏరియాలో సింగరేణి కార్మికుల పిల్లలు ఎవరైతే మాత్రం తిరుగుతారో వాళ్ళని బెదిరిస్తున్నారు. మిమ్మల్ని మణిగూరు ట్రాన్స్ఫర్ చేస్తాం, భూపాల్పల్లి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ రకమైనటువంటి బెదిరింపు రాజ్యం నడుస్తా ఉంది మంత్రి గారి ఇలాకాలో. చూద్దాం, మేము కష్టపడుతున్నాం. డెఫినెట్ గా ప్రజల దీవెన, ఆశీర్వాదం మాకు ఉంటుందని ఆశిస్తున్నాం. 13 నాడు తెలుస్తుంది. నేను గతంలో కూడా చెప్పిన, మీకు గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు ఇలాగే మీరు నన్ను ఫోన్ లో తీసుకున్నారు. ఆ రోజు కూడా నేను చెప్పిన, ఫెయిర్ ఎలక్షన్ జరిగితే డెఫినెట్ గా మాకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పినాం. 41% ఫలితాలు వచ్చినాయి మాకు. సరే, మా ఏకగ్రీవాలు, వాళ్ళ రెబెల్స్ మేము గెలిపించిన కాడ అవన్నీ కూడా వాళ్ళ దాంట్లో వేసుకొని మాదేదో 25% చూపించారు ముఖ్యమంత్రి గారు, కానీ 41% మేము గెలిచినాం. ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికల్లో డెఫినెట్ గా రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఫెయిర్ ఎలక్షన్ జరిగి ట్రాన్స్పరెంట్ గా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరిగితే 11వ తేదీ నాడు డెఫినెట్ గా 50% పైగా మున్సిపాలిటీలు మేము కైవసం చేసుకుంటాం. 50% అట్లనే ఇక్కడ కూడా కేతన్పల్లి, చెన్నూరు మున్సిపాలిటీ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే డెఫినెట్ ఇవి 2 మేము గెలుస్తాం. 2 మంచి మెజార్టీతో. కేవలం ఈ 2 కాదండి, మా ప్రాంతంలో మంచిర్యాల కార్పొరేషన్ గెలవడానికి ఆస్కారం ఉంది ఫెయిర్ ఎలక్షన్ జరిగితే. అదే విధంగా మంచిర్యాలలో పోటీ ప్రధానంగా నాకు కాంగ్రెస్, బీజేపీ మధ్య కనబడుతోంది. అంటే బీఆర్ఎస్ కూడా ఉంటాయండి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడింటి మధ్యలో పోటీ ఉంది మంచిర్యాలలో. మంచిర్యాల కూడా ఆదిలాబాద్ జిల్లాలో మీరు బీఆర్ఎస్ అవుట్ రైట్ గా, మీ చెన్నూరు కాకుండా మిగతా చోట్ల బీఆర్ఎస్ అవుట్ రైట్ గా గెలుస్తుంది ఎక్కడ చెప్పగలరు? కాగజ్ నగర్ మేము గెలుస్తామండి, ఆసిఫాబాద్ గెలుస్తాం, బెల్లంపల్లి గెలుస్తాం. కాగజ్ నగర్ లో అంటే కోనేరు, కోనప్ప మళ్ళీ బ్యాక్ రావడం మీకు అడ్వాంటేజ్ అవుతుందా?
డెఫినెట్ గా నాయకుడు వస్తే శక్తి యాడ్ అవుతుంది కదండి, బలం వస్తుంది కదా ఖచ్చితంగా. ఓకే. సో కాగజ్ నగర్ లో, బెల్లంపల్లిలో, ఆసిఫాబాద్ లో, ఖానాపూర్ లో, ఆదిలాబాద్ లో ఇవన్నీ కూడా మేము గెలిచే అవకాశం ఉంది. మంచిర్యాలలో పోటీ ఉంది మీరు అన్నట్టు, అక్కడ ఫేర్ ఎలక్షన్. కాగజ్ నగర్ లో ఆర్ఎస్ ప్రవీణ్ వర్సెస్ కోనేరు కోనప్ప కాదా, మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు, ఇష్యూస్ ఏం రావట్లేదా? ఇష్యూస్ ఏం లేవండి, ఎవరున్నా అందరం కలిసి పని చేస్తా ఉన్నాం. అక్కడ దాసోత్సరావణ్ గారు మా ఎమ్మెల్సీ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు, బాధ్యతలు తీసుకున్నారు, అందరినీ సమన్వయం చేసినాం, కలిసికట్టుగా అందరు పని చేసుకుంటా ఉన్నారు. మంచి సీట్లు, గణనీయమైన స్థాయిలో మంచి సీట్లతో మేము కాకినాడ మున్సిపాలిటీ. ఖానాపూర్ ఆసిఫాబాద్ కూడా మీకు అడ్వాంటేజ్ ఉంటుందా బీఆర్ఎస్ కి? డెఫినెట్ గా మాకు అక్కడ జాన్సన్ నాయక్ మా ఇన్ఛార్జ్ చాలా యాక్టివ్, తక్కువ మెజార్టీతో ఓడిపోయిండు. సో అది కూడా మేము గెలవడానికి, అవును అంతే, ఖానాపూర్ కూడా మేము గెలవడానికి అవకాశం ఉంది. ఓకే. ఆసిఫాబాద్ లో మీ ఎమ్మెల్యే గోవాలక్ష్మి గారికి చాలా మంచి పేరు ఉంది, చాలా మంచి పని చేస్తున్నారు. డెఫినెట్ అక్కడ ఆసిఫాబాద్ కూడా మేము గెలవడానికి అవకాశం ఉంది, బెల్లంపల్లిలో మేము గెలవడానికి అవకాశం ఉంది, కేతన్పల్లి, చెన్నూరు కూడా మేము గెలవడానికి అవకాశం ఉంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ కూడా అక్కడ త్రిముఖ పోటీ ఉంది, అక్కడ కూడా మేము గెలవడానికి అవకాశం ఉంది. నిర్మల్లో మీకు లీడర్షిప్ లేదు కదా ప్రాబ్లం. ఇంద్రకరణ్ రెడ్డి గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి అటే వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీకే. అవును, సారీ, ఓడిపోయిన ఇంద్రకరణ్ రెడ్డి, మా గతంలో మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి అటే వెళ్ళిపోయినారు. నిర్మల్లో పోటీ ఉందండి. ఇప్పుడు మీరు చూస్తే భరత్ గారు లాస్ట్ టైం నేను మాట్లాడినప్పుడు కూడా మీకు మాట చెప్పిన, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల గుర్తులేని సందర్భాల్లో కూడా మా క్యాడర్ ఎంత కొట్లాడినరు, ఎంత పోరాటం చేసిర్రు, ఏ రకంగా మేము మంచి స్థానాలు సాధించినామో. ఇవల్ల చాలా చోట్ల లీడర్షిప్ వెళ్ళిపోయిన దగ్గర కూడా మాకు క్యాడర్ బలంగా ఉంది, మంచిగా కష్టపడతా ఉన్నారు, ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఫైట్ చేస్తా ఉన్నారు అన్నింటిని ఎదుర్కొని. కాబట్టి డెఫినెట్ గా ఏమైనా జరగచ్చు, మిరాకిల్స్. ఓకే. ఓకే. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మీరు 30 to 40% సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతారు, 50%. డెఫినెట్ గా అవుతాం. ఓకే. 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 థ్యాంక్ యూ బాల్కసుమన్ గారు, జీతాల కోసం మీ సమయం ఇచ్చినందుకు. సో బాల్కసుమన్ అయితే చెప్తున్నారు, మాజీ ప్రభుత్వ మాజీ ఎంపీ, కేతన్పల్లిలో డెఫినెట్ గా క్లియర్ అడ్వాంటేజ్ ఉంది సిపిఐతో కలిసి. అట్లాగే మంచిర్యాలలో త్రిముఖ పోరు ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన క్లియర్ గా గన్షాట్ గా ఆసిఫాబాద్, తర్వాత కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్ మున్సిపాలిటీ కోనేరు కోనప్ప బ్యాక్ అయ్యారు కాబట్టి అక్కడ పోటీ ప్రధానంగా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తోంది. ఆసిఫాబాద్ లో కాంగ్రెస్ వర్సెస్ అక్కడ బీఆర్ఎస్ నడుస్తుంది. అవి కైవసం చేసుకుంటామని ఆయన చెప్తున్నారు. రాజు పటేల్ తో మాట్లాడదాం. రాజు పటేల్, సో ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా ఖానాపూర్ ఒకటి ఉంది, నిర్మల్ ఒకటి ఉంది, ఆ తర్వాత భైన్సాలో మనకు తెలిసి ఎప్పుడు కూడా మత ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. సో అక్కడ ఎంఐఎం వర్సెస్ బీజేపీ పోటీ ఉంటుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ఎక్కువ పోటీ. ముస్లిం వార్డ్స్ ఉంటాయి, ముస్లిం వార్డ్స్ లో ముస్లిం ఓటర్స్ మెజార్టీగా ఉన్న వార్డ్స్ లో అడ్వాంటేజ్ టువర్డ్స్ ఎంఐఎం ఉంటుంది, హిందూస్ ఎక్కువ ఉన్న దానిలో బీజేపీ ఉంటుంది. రాష్ట్రంలోనే మొన్న హైయెస్ట్ పంచాయతీలు భైన్సాలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. 50% కంటే 60% కంటే కూడా ఎక్కువ. ముదోల్ నియోజకవర్గంలో భైన్సా అన్న మున్సిపాలిటీ వస్తుంది. రెగ్యులర్ గా ఎక్కువ మత ఘర్షణలు జరిగే ప్రాంతం. సో అక్కడ పోలరైజేషన్ జరుగుతుంది, హిందూ వర్సెస్ ముస్లిం వార్డ్స్ లో ఎంఐఎం ఉంటుంది డామినేషన్, హిందూ వార్డ్స్ లో బీజేపీ డామినేషన్ ఉంటుంది. సో పోటీ భైన్సాలో చూడాలంటే కాంగ్రెస్ పోటీ చేస్తే చేయొచ్చేమో, 1, 2, 3, 4 వార్డ్స్ గెలవచ్చు.